శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారి నామ సంవత్సర నిజ ఆశ్వేజ బహుళ ఏకాదశి బుధవారం. ఈరోజు ఉత్తర నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే ఏకాదశి అంటే 11/2 చంద్రుడి అధిపతి, బుధవారం బుధుడి అధిపతి, ఉత్తర నక్షత్రం రవి మహాదశలో మొదలవుతుంది కాబట్టి రవి అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే చంద్రుడు బుధుడు రవి కలయిక. ఇక్కడ చంద్రుడికి సంబంధించిన రంగాలు అనగా సముద్రయానం చేసిన చోట కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన చోట కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే బుధుడికి సంబంధించిన రంగాలు అనగా పాండిత్యం ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖలకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రవికి సంబంధించిన రంగాలు అనగా రాజకీయ రంగంలో ఉంటోళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉంటోళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉంటోళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు నవంబర్ 11 బుధవారం. 11 అంటే 2 చంద్రుడి అధిపతి, బుధవారం బుధుడి అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా కూడా జ్యోతిష్ శాస్త్రీత్యా చెప్పినటువంటి ఫలితాలే మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే పంచాంగరీత్యా ఈరోజు దుర్మతోజ్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు ఉదయం 9:41 11:12 వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం ఉదయం 11:22 12:08 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, మృగశిర, పునరుసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి ఉత్తర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకునేటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా జ్యోతిశాస్త్రీత్యా బుధబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు బుధవారం అవడం చేత ఆ లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించిన, స్వామికి తులసిమాల సమర్పించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు బుధవారం, అందువలన లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దావడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు బుధవారం ప్రబలంగా ఉంది. అందువలన బుధుడి సుక్షేత్రాలైనటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధన లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే నూతన వ్యాపార ప్రారంభాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యాపార ప్రారంభాలు, నూతన వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆలోచనలు, నూతన వ్యాపార భాగస్వాములు వీళ్ళకి కలిసేటువంటి అవకాశం ఉంది. అలాగే బుద్ధుడికి మిత్రక్షేత్రాలైనటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి, కుంభ, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంది. వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులు ఈరోజు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ రాశుల్లో జన్మించిన వాడు ఈరోజు అంతా కూడా చాలా ఆనందంగా గడిపేటువంటి అవకాశం ఉంది. అలాగే బుద్ధుడికి శత్రుక్షేత్రాలు అనేటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి, మేన, ధనురాశిలో జన్మించిన వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి మిశ్రమ ఫలాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, కొల్లాల మామిడాడ. శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారి నామ సంవత్సర నిజ ఆశ్వేజ బహుళ ఏకాదశి